హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి షేప్ అనేది షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్‌గా రావాలన్నా, అలాగే లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి క్లాత్‌ని. ఇదే క్లాత్‌ని మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. మనకి సైడ్ ఎడ్జెస్‌లో క్లాత్ తక్కువైనా సరే ఈజీగా జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా చేస్తున్నాను. అంటే 4 ఫోల్డింగ్స్‌లో అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్‌కి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా మనం కింద మాత్రం ఒక 1 ½ ఇంచ్ అయితే తీసుకోవాలి. ముందు ఎడ్జెస్ అనేవి సైడ్ స్ట్రెయిట్‌గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవైతే తీసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్‌లో చాలా మందికి ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కడ లోతు తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి మనం ఈ విధంగా తీసుకోవాలి. లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే సైడ్ ఎడ్జెస్ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి షోల్డర్ దగ్గర. కరెక్ట్‌గా పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ చంక భాగం దగ్గర ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా ఈ విధంగా చెక్ చేసుకొని, ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. నార్మల్‌గా మీకు హ్యాండ్ అనేది ఎంత పొడవున్నదో నార్మల్‌గా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మార్కింగ్ కూడా స్ట్రెయిట్‌గా డ్రా చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ ఎడ్జెస్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఉండే విధంగా ఈ క్లాత్‌ని వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్‌గా చూసుకోండి ఎడ్జెస్. 4 ఫోల్డింగ్స్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒకసారి హ్యాండ్ పొడవనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు పొడవు ఈ విధంగా పెట్టుకొని మనం చంక దగ్గర లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత పొడవుకి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడి నుంచి మనం ఒక 2 ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం 2 జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది మెయిన్ క్లాత్‌లో. కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక ½ ఇంచ్ పెంచుకొని 2 ½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు స్ట్రెయిట్‌గా మనం 1 ½ ఇంచ్ అయితే స్ట్రెయిట్ తీసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి డ్రా చేసుకుంటూ చంక పార్ట్‌కి ఈ విధంగా డ్రా చేసుకోండి. మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే లూజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కటింగ్‌లో గానీ, స్టిచ్చింగ్‌లో గానీ. మీకు లెహెంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. అలాగే ఎక్స్ట్రా క్లాత్‌ని సైడ్ ఎడ్జెస్ ఈ విధంగా క్రాస్‌గా అయితే కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. షోల్డర్ మిడిల్‌లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్‌కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదా ఇక్కడ ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటే ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేయకపోవడం వల్ల అదొకసారి చూసుకోండి స్టిచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోతైతే తీసుకోవాలి. ఈ స్టార్టింగ్ 1 ½ ఇంచ్ స్ట్రెయిట్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్‌కి కరెక్ట్‌గా మిడిల్ చూసుకొని ఒక ½ ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ నుంచి సన్నగా డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే మీకు లోతు తీసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్స్ అనేది మన డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే ఇదే విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు ఇది మన ఫ్రంట్ పార్ట్‌కి స్టిచ్ చేసుకోవాలి. లోతు పార్ట్ ఎప్పుడు కూడా అది తెలియడం కోసమని ఈ విధంగా కార్ట్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. థాంక్స్ ఫర్ వాచింగ్.